జీవోల్ పవన సుత వీర హనుమానికి అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ జై కొట్టాలి. జీవోల్ పవన సుత వీర హనుమానికి సంకటమోచన హనుమానికి సచ్చిదానంద వాయు పుత్రకి మహావీర బజరంగబలికి వీర ధీర శూర హనుమానికి సీతాపతి రామచంద్రకి రాజా రామచంద్ర మహారాజకి जानकी वल्लभ रामचंद्र की अयोध्यावासी रामचंद्र की कौसल्यानंदन रामचंद्र की राधावती कृष्णचंद्र की मानके बिहारी लाल की यमुना तीर बिहारी की वृंदावन संचारी की राधा वल्लभ की राधा माधव की जय बोल समर्थ सद्गुरु साईनाथ महाराज की जय बोल भगवान श्री सत्य साई बाबा जी की जय बोल सद्गुरु मलयाल यतीन्द्र स्वामी महाराज की अवधूतेन्द्र सरस्वती स्वामी महाराज की जय. वासुदेवा वासुदेवा वासुदेवा. చాలాసేపు ఉదయం నుంచి కూర్చున్నారు దంపతులందరూ. దయచేసి ఇంకొక 10 నిమిషాలు మీ స్థానంలోనే కూర్చోండి. 10 నిమిషాలు కూర్చోండి. ఈ రోజున ప్రియాత్మ బంధువులారా, ఈ రోజున ఈ గ్రామంలో అష్టోత్తర శత హనుమాన్ చాలీసా సుమారు ఎంతమంది అండి దంపతులు? 170 మంది దంపతులు సామూహికంగా ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొని నిజంగా చూస్తుంటే ఎంతో కన్నుల పండుగగా ఉంది. ఆంజనేయ స్వామి మనందరినీ ప్రత్యక్షంగా ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది. భగవద్భక్తులందరూ కూడా ఒక చోట చేరి చెయ్యి కలిపి స్నేహంతో ప్రేమతో భగవన్నామం చేస్తుంటే భగవంతుడు సంతోషిస్తాడు. ఈ హనుమాన్ చాలీసా యొక్క ప్రత్యేకత మనం ఒకసారి చెప్పుకున్నాం. ఎందుకంటే హనుమాన్ చాలీసా మీరందరూ చేశారు. ఇది ఒక మహామంత్ర రాజ్యం. ఇటువంటి మహామంత్ర రాజ్యాన్ని అనేక పర్యాయాలు మీ గృహాల్లో కూడా చేసుకుని ఉండొచ్చు, గతంలో దేవాలయాల్లో కూడా మీరు చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ సామూహికంగా అందరూ కూర్చుని 170 మంది దంపతులు కూర్చుని సామూహికంగా చేసుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. హనుమాన్ చాలీసా జోయ పడే హనుమాన్ చాలీసా పోయ సిద్ధి సాకి గౌరీసా అని గోస్వామి తులసీదాస్ గారు చెప్పారు. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారో